అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఇంకా అమ్మవారికి సంబంధించిన ఆవిర్భావాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం. అందరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. మానవాళికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి జన్మదినం గురించి కొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్ భాగవతంలోని క్షీరసాగర మదనం ఘట్టంలో శ్రీ లక్ష్మీ జయంతి గురించిన ప్రస్తావన ఉంది. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించింది. మరో కథనం గనక చూసుకున్నట్లయితే వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. భృగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఫలంగా భృగు మహర్షి ఖ్యాతిలకు కుమార్తెగా లక్ష్మీదేవి జన్మిస్తుంది. ఈమె విష్ణుమూర్తిని వివాహమాడింది. పురాణాల ప్రకారం శ్రీలక్ష్మి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తరా ఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం ఫాల్గుణ సుత్త పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ జయంతి జరుపుకోవాలని మనకి పండితులు సూచిస్తున్నారు. ఈసారి శ్రీ లక్ష్మీ జయంతి శుక్రవారం రావడం మరింత శుభకరం. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పూజకు శుభ సమయం. ఈ రోజు పూజా విధానం గనక చూసుకున్నట్లయితే లక్ష్మీ జయంతి రోజు సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి తలారా స్నానం చేయాలి. ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో, గంగాజలంతో, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం గంధం, కుంకుమలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి. గులాబీలు, తామర పూలు, మారేడు దళాలతో పూజిస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. కనకదార స్తోత్రాన్ని పఠించాలి. అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం. ఈ రోజున కన్నెపిల్లలను, ముత్తైదువులను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీర, రవిక, పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి. అలాగే ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులు, అద్దం, దువ్వెన, గోరింటాకు, తమలపాకులు వంటి సుమంగళి ద్రవ్యాలను దానం చేయాలి. సిరులనిచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవాల్సిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలున్నాయి. ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్లిన ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని పురాణగాథ. నిత్యం కలహాలు, గొడవలు జరిగే ఇంట, మహిళలను అవమానించే చోట, దైవారాధన జరగని ఇంట, తులసి మొక్క లేని ఇంట, అపరిశుభ్రంగా ఉండే ఇంట లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తోంది. అందుకే కేవలం లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రవచనం.